వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. మిస్ ఇండియా టైటిల్ విజేత హేమలత రెడ్డిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ కందుల నాగరాజు, పైడా విద్యా సంస్థల అధినేత కృష్ణప్రసాద్ సత్కరించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో వీరుమామ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉమెన్ ఎంపవర్ మనము డెవలప్ చేయాలి. అండ్ అంటే ఆల్రెడీ డెవలప్ ఉంది, కానీ కొన్ని డ్రగ్స్ కేసులు కానీ ఇలాంటివన్నీ కేసెస్ ఉన్నాయి. సో దానికంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే నేను యాక్టర్గా అయ్యి మీడియాలో ఓన్లీ నా బోల్డ్ థింగ్స్ ఒకటే చూపించగలను. బట్ మాట్లాడేది ఏంటి అంటే ఇది ఒక మిస్ యూనివర్స్ అంటే మిస్ ఇండియాగా నాకు రావడం ఒక హ్యాపీనెస్ ఉంది. దీని ద్వారా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు నాకు. సో అదే ఏంటంటే మనకి ఎక్కువ డ్రగ్స్ అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎలా అయినా అరికట్టాలనుకున్నాం. మరి నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు. వచ్చింది కాబట్టి మహిళల్ని చైతన్యవంతం చేయాలి, ఏదో ఒకటి సమాజ అభివృద్ధి కోసం నేను చేయాలని కోరుకుంటాను. నిజంగా గ్రేట్ థాట్. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడి ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలివితేటలు కానీ, ఆ అమ్మాయికి నుండి గోరు కానీ, అమ్మాయికి నుండి ఆ కసి కానీ మీరు మనం అర్థం చేసుకోవాలి. ఉన్నటువంటి అమ్మాయికి మరి మిస్సెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా మన అందరం గర్వించదగ్గ విషయం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అంత ఆశ్రమాషిగా ఆ అవార్డు వచ్చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి ఆ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అవార్డు రావడం. ఇండియా అవార్డు విజేత హేమలత రెడ్డి గారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కంటెస్ట్ జరుగుతుంటాయి, కానీ వెలుగులోకి వచ్చేది విన్నర్ ఒకళ్ళనే వెలుగులోకి వస్తారు. సో ఇలాంటి ఆపర్చునిటీ గురించి ఎన్నో రోజుల నుంచి అవకాశం ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని తప్పకుండా సమాజ సేవ గురించి అలాగే మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగించుకుని మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా. మిస్సెస్ ఇండియాలో హేమలత రెడ్డి తీసుకున్న అంటే తను చెప్పిన మాటలు ఎందుకు మిస్సెస్ ఇండియాగా తను అవతరించారు అని అడిగినప్పుడు, మామ నేను మాట్లాడినంతా కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కోసం, మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎక్కడ లేనంత అద్భుతంగా ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇంకా కృషి చేస్తాను.